జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు, ఔరంగజేబు హయాంలో మందిరం ధ్వంసం, దానిపైనే మసీదు నిర్మాణం, ఆలయ స్తంభాలు రాళ్లు వాడారు, కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు. దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో 34 శిలాశాసనాలు దొరికినాయట. కళాకృతులు, ప్రవేశ ద్వారాలు శిల్పరీతి ఆలయమే. ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతులు అందజేసిరట. జ్ఞానవాపి మసీదు కింద శివాలయం ఉన్నదట. శివాలయం ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ శివాలయాన్ని అక్కడ విధ్వంసం చేసిరనేటువంటి ఒక నివేదిక తాజాగా బయటకు వచ్చింది. ఒక్కటేంది, దాదాపు మసీదుల కింద అంతకంటే ముందున్నటువంటి వాతావరణమే ఉండేదేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య చూసుకున్నాం, బాబ్రీ మసీద్ చూసుకున్నాం, ఆ తర్వాత జ్ఞానవాపి మసీద్ చూసుకున్నాం. అయితే అక్కడ ఉన్నదేమో వైష్ణవ దేవాలయం, అయితే ఇక్కడ ఉన్నది శైవ దేవాలయం ఉందనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇక జ్ఞానవాపి మసీదు తెర మీదకి వచ్చింది. జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించాలని భారత పురావస్తు విభాగం సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా అందులో వాడినట. జ్ఞానవాపి పంచాయతీ మరొక అస్త్రంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉండబోతా ఉంది.